గాంధీ, మోహన్ దాస్ కరీంచంద్ గాంధీ. ఈయన మన దేశానికి జాతిపిత. కానీ యాక్చువల్లీ గాంధీ పాకిస్తాన్ కి జాతిపితగా ఉండాలి. అలా ఉండడమే న్యాయం. ఎందుకంటే గాంధీ అనే వ్యక్తి పుట్టక ముందే భారతదేశం ఉంది. గాంధీ పుట్టిన తర్వాత గాంధీ వల్ల ఏర్పడిన దేశం పాకిస్తాన్. సో గాంధీ పాకిస్తాన్ కి జాతిపితగా ఉండడమే కరెక్ట్. అందులోనూ పాకిస్తాన్ కి 55 కోట్లు ఇవ్వాలని నిరాహార దీక్ష చేసి మరీ ఇప్పించాడు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో శ్రీరాముడి భక్తి పాటైన రఘుపతి రాఘవ రాజారాం పాటలో బలవంతంగా అల్లా కరీం రహీం ని చేర్చాడు. ఛత్రపతి శివాజీ దేశద్రోహిని, ఔరంగజేబుని దేశభక్తుడని ప్రచారం చేశాడు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ లో ఉన్న ముస్లింస్ హిందువులను బహిష్కరించి వాళ్ళ ఆస్తుల్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నా సరే పాకిస్తాన్ కి మద్దతుగా ఉన్నాడు. మనం ఎంతో పవిత్రంగా భావించే దేవాలయాల్లో ఖురాన్ చదవడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీరాముని సుల్తాన్ రామని, సీతమ్మని బేగం సీతాని పిలవమని చెప్పాడు. పాకిస్తాన్ కోసం దేశాన్ని మరోసారి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ కలపడానికి ఓకే అన్నాడు. పాకిస్తాన్ మద్దతుగా ఇన్ని పనులు చేస్తే మరి గాంధీ పాకిస్తాన్ కదా జాతిపిత అయ్యేది?